చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్టుకు 10 రూపాయలు రాలేదన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చంద్రబాబు గతంలో విషం చిమ్మారని, ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా అని ప్రశ్నించారు. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడారని కామెంట్స్ చేశారు. ఈ దేవాలయాల నిర్మాణాన్ని, దేవాలయాల జీర్ణోద్ధర కార్యక్రమాన్ని చేపట్టితే చాలా బాగుంటుంది అన్నటువంటి సంకల్పాన్ని ఆయన తెలియజేయటం జరిగింది. ఆయన సంకల్పము, ఆ ఆదేశం ప్రకారమే టీటీడీ బోర్డు వెనువెంటనే 10,000 రూపాయలు చెల్లించినటువంటి భక్తులకు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ అంటే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆ 10,000 రూపాయలు చెల్లిస్తే స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు మా కాలంలోనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రారంభమయ్యింది. అది కూడా ఆయనకు వచ్చిన ఆలోచన. రాష్ట్రమంతా కూడా, దేశంలో ఎక్కడైనా కూడా ఈ నిధుల ద్వారా ఆలయాలను నిర్మించండి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నాదే అని చెప్పాడు. ఈయన గారు ఉన్నప్పుడు 10 రూపాయలు దానికి డొనేషన్స్ రాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన చేసినారు. 10,000 రూపాయలతో ఒక మంచి దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట హైందవ ధర్మ పరిరక్షణ కోసమని దేవాలయ సంస్కృతిని విస్తృతంగా చెయ్యండి అన్నటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన వలనే శ్రీవాణి ట్రస్టులో 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 2038 కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది.